నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విజయనగరం జిల్లాలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడమే వీబీజీ రామ్జీ పథకం ముఖ్య లక్ష్యం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వెల్లడి. వెనిజులాపై అమెరికా దురాక్రమణను ఖండించిన ఇస్కాఫ్. సంఘీభావంగా విశాఖలో నిరసన. వివరాలు చూద్దాం. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన అశోక్ గజపతిరాజును చంద్రబాబు తన అధికారిక నివాసానికి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. వివిధ అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు. భోగాపురంలో నిర్మించే జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యూసిటీకి భూమిని ఇచ్చినందుకు అశోక్ గజపతిరాజుకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర రీజియన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించినట్లుగా సీఎం వివరించారు. రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో సుమారు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి లక్ష్యంగా నిర్ణయించుకున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రైతుకు ఎటువంటి కష్టం వచ్చినా వెన్నంటే ఉండి ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రతి అడుగు రైతు సంతోషం కోసం, సంక్షేమం కోసమేనని ఆయన పేర్కొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం విజయనగరం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా బొండపల్లి మండలం రాచకొండం గ్రామంలో పర్యటించిన మంత్రి నేరుగా రైతుల కళ్ళల వద్దకు వెళ్లి వారితో మమైకమయ్యారు. క్షేత్రస్థాయిలో ధాన్యం నిల్వలను, నాణ్యతను స్వయంగా పరిశీలించిన ఆయన కొనుగోలు ప్రక్రియపై రైతులతో సుదీర్ఘంగా చర్చించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు బండారు కృష్ణమూర్తి, గులిపల్లి వెంకటరమణలు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తమకు ఎటువంటి సమస్య లేదని, డబ్బులు కూడా 24 గంటల్లోపే జమ అవుతున్నాయని వివరించారు. అనంతరం అక్కడ నిర్వహించిన రైతుల సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని, అన్నదాతల వెన్నంటే ఉంటూ వారికి ఎటువంటి కష్టం రానివ్వబోమని స్పష్టం చేశారు. ఈ జిల్లాలో, విజయనగరం జిల్లాలో గర్వంగా చెప్తున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో ఉంది విజయనగరం జిల్లా. 97.6% డబ్బులు రైతుల ఖాతాలోకి 24 గంటల్లోనే మేము జమ చేయగలిగాం. విజయనగరం జిల్లాలో 97.6%. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మీకు టార్గెట్ ఇస్తే ఈ రోజుకి ఆల్రెడీ 3,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. 780 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసే విధంగా ఏర్పాట్లు చేశాం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మేము కోరేది ఏంటి? ఒక నమ్మకం, ఒక భద్రత, రైతుకు ఒక భరోసా ఇవ్వాలి. కష్టపడిన ఆ ధాన్యాన్ని రైతు అమ్ముకున్నప్పుడు తన కుటుంబాన్ని, అతను కూడా ఎంతో ఆదర్శవంతంగా, ఇంత అద్భుతమైన గ్రామాల్లో ఇటువంటి వాతావరణాన్ని నిలబెట్టే విధంగా, ప్రకృతిని గౌరవించుకునే విధంగా, ఏదైతే మన తల్లిదండ్రులు, మన తాతలు ముత్తాతలు మనకి ఇచ్చిన ఆస్తిని పరిరక్షించుకుంటూ, బిడ్డలకి వ్యవసాయం పైన కొంచెం అవగాహన కలిగించుకుంటూ, ప్రతి ఒక్కరం కూడా ఈ పద్ధతిని, గౌరవాన్ని, ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టుకునే విధంగా గ్రామాల్లో చూస్తున్న ఈ అద్భుతమైన వాతావరణం చూస్తే మా అందరిలో కూడా అదే భావన కలుగుతుంది. ఇంకా కసితో పనిచేద్దాం, ఇంకా బాగా పనిచేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో సమీక్ష జరిగినప్పుడు ఈ సంవత్సరం 24 గంటల లోపే డబ్బులు వేస్తామనే సందర్భంలో మాట వచ్చినప్పుడు, నిజంగానే ఆ విధంగా చేయగలుగుతామా అనే ఆలోచన వచ్చినప్పుడు అధికారులు ఒకటే మాట చెప్పాను. ఆ రోజు ఢిల్లీరావు గారు కూడా మీటింగ్లో ఉన్నప్పుడు నేను చెప్పాను, 24 గంటలు కాదు, 4 గంటల్లోనే మనం డబ్బులు రైతుల ఖాతాలోకి జమ చేయాలి. అదే రోజు వాళ్ళ డబ్బులు ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా మనం పనిచేయాలని.
విశాఖ వేదికగా మొట్టమొదటిసారిగా జరిగిన సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేసిన కార్మిక వర్గానికి సిఐటియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు, నరసింగరావులు ధన్యవాదాలు తెలియజేశారు. జగదాంబ సిఐటియు కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తు పోరాటాలకు ఈ మహాసభల తీర్మానాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను నాశనం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని మహాసభ తీవ్రంగా ఖండించిందని తెలిపారు. ఎర్రజెండా కార్మిక, కర్షక వర్గం పక్షాన నిల్చొని పోరాడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గంలో విశ్వాసాన్ని నింపేందుకు ఈ మహాసభలు తోడ్పడతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాదు, మొదటి రోజు చేసినటువంటి తీర్మానం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ తపన్ సేన్ గారే ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టి అన్ని కార్మిక సంఘాలు కూడా, దేశవ్యాప్త కార్మిక సంఘాలు, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్ అన్ని సంఘాలు పాల్గొన్న 10 దేశవ్యాప్త నేషనల్ సంఘాలు అన్నీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని ధ్వంసం చేయడానికి వీలు లేదు, దీన్ని నాశనం చేసే పనులు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది, ఈ తప్పుడు విధానాలను మేము దేశవ్యాప్తంగా ఎలుగెత్తి చాటుతాం, దీని మీద పోరాడతామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. అది విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాబోయే కాలంలో ఒక మలుపు కాబోతుందని తెలియజేస్తున్నాం. అలాగే ప్రపంచ కార్మిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఈ మహాసభలకు హాజరయ్యారు. వారు తర్వాత కూడా చేసినటువంటి ప్రకటన కానీ, ఆ మహాసభలో కానీ దేశవ్యాప్తమైన, ప్రపంచవ్యాప్తమైనటువంటి పోరాటాల పట్టంలో విశాఖపట్నం కూడా చేరడం అనేటువంటి చాలా గొప్ప విషయం. ఇక్కడ జరిగినటువంటి పోరాటాలు, జరుగుతున్నటువంటి ఉద్యమాల్ని వారు హృదయపూర్వకంగా అభినందించడం అనేటువంటిది జరిగింది. అలాగే వెనిజులా మీద అమెరికన్ సామ్రాజ్యవాదం దాడి జరిపి, ఒక దేశం మీద దాడి జరిపి ఆ దేశాధ్యక్షుడిని అలాగే ఆయన భార్యని కూడా కిడ్నాప్ చేసి అమెరికా తీసుకెళ్లడం, దాన్ని ప్రపంచంలో అన్ని దేశాల కంటే మొట్టమొదటి విశాఖపట్నంలో మహాసభలో విశాఖ బీచ్లో జరిగిన ర్యాలీ నిరసన అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తూ చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఈ మహాసభ సందర్భంలోనే అది జరగడం కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇక దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇగ్నోరింగ్ పాలసీ, కార్మిక వర్గం అనేదాన్ని, దీన్ని అసలు లేదు, కార్మిక వర్గానికి అనుకూలత లేదు, పెట్టుబడిదారులే సర్వస్వం, కార్పొరేట్లే ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తాయనేటువంటి తప్పుడు సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నాయి. ఇది తప్పుడు సిద్ధాంతం అని మా మహాసభలో జరిగిన 5 రోజుల యొక్క డెలిబరేషన్స్ అన్నింటిలో కూడా వక్తలందరూ కూడా మాట్లాడడం అనేటువంటి జరిగింది. వచ్చే దసరాకి పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేస్తామని దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్రమోహన్ స్పష్టం చేశారు. ఈరోజు పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలన చేశారు. ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలనకు వచ్చిన కమిషనర్కి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పైడితల్లి అమ్మవారిని దర్శించుకొని ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. పునర్నిర్మాణానికి సేకరించిన స్థలం, నిర్మాణాలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, సమగ్ర సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ నిర్మాణ పనులను నిర్వహణపై పలు సలహాలు, సూచనలు చేశారు. పనులలో నాణ్యతా ప్రమాణాలు పరిగణలోనికి తీసుకుని నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్కు ఆయన ఆదేశాలు జారీ చేశారు. పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడుతూ చారిత్రాత్మకమైన పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం చేయాలని, దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆలయ ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు సూచనల మేరకు అమ్మవారి ఆలయం పునర్నిర్మాణ పనులకు దేవాదాయ శాఖ నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించామని అన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. పునర్నిర్మాణ పనులు ఎప్పటికప్పుడు పరిశీలించి పనులను వేగవంతం చేయాలని ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి శిరీషకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం డిఈ, పైడితల్లి అమ్మవారి ఈవో, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించేటప్పుడు లక్షలాదిగా భక్తులు వస్తున్నారు. కానీ దేవాలయ పరిసరాలు చాలా నేరోగా ఉండటం వల్ల భక్తులు ఇబ్బంది పడటం, అదేవిధంగా దర్శన సమయం ఎక్కువ కావటం, ఎక్కువ సమయం క్యూ లైన్లో ఉండవలసిన రావటం, అటువంటి అసౌకర్యం అనేక సంవత్సరాలుగా మనం అందరం చూస్తూ ఉన్నాం. ఆ అసౌకర్యాన్ని పూర్తిగా తొలగించాలి. భక్తులందరూ కూడా సౌకర్యవంతంగా అమ్మవారి దర్శనం చేసుకు వెళ్ళాలి. ప్రధానంగా సిరిమానోత్సవం సందర్భంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కన్వీనియంట్గా ఏర్పాటు ఉండాలనే ఉద్దేశంతో
ఈ ఆలయ పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. దీనికోసం CGF నుంచి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పనులు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అంటే ముందుగానే అంత టెండర్ అంతా కంప్లీట్ చేసుకుని గత సంవత్సరం ఆ సిరిమానోత్సవం వరకు ఆగటం జరిగింది. అప్పటికి అన్ని సంసిద్ధం చేసుకోవటం, సిరిమానోత్సవం వెళ్ళిన వెంటనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభించడం జరిగింది. ఈ ఉత్తరాయణ కాలంలో అంటే రేపు జూన్ వరకు ఉత్తరాయణ కాలం ఉంటుంది. ఈలోగానే ప్రధానాలయ నిర్మాణం పూర్తి చేసి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఈ ఉత్తరాయణంలో పూర్తి చేసుకోవటం, తర్వాత మిగిలిన పనులు కూడా పూర్తి చేసి వచ్చే దసరా నాటికి అన్ని విధాల పనులన్నీ పూర్తి చేసుకుని సిరిమానోత్సవం సందర్భానికి అన్ని విధాల అనువుగా తయారు చేయటం, ఘనంగా ఉత్సవాన్ని నిర్వహించుకోవటం కోసం ఒక ప్రణాళిక రూపొందించుకుని ఆ ప్రణాళిక ప్రకారం ఈ పనులన్నీ పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ప్రధానంగా రాష్ట్రంలో ఇక్కడ అన్ని దేవాలయాల్లోనూ కూడా భక్తులకు సౌకర్యాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయటం, దేవస్థానానికి ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి 100 కిలోమీటర్ల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. అటువంటి భక్తులందరికీ కూడా కొద్దిమందికి కాదు, వచ్చిన భక్తులకు 100% అందరికీ కూడా సౌకర్యవంతమైన దర్శనం, అదేవిధంగా ఇతర అవసరాలు అన్నీ తీర్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది దేవాదాయ శాఖ తరఫున. వెనుజులాపై అమెరికా దురాక్రమణను ఇస్కాఫ్ విశాఖ జిల్లా కమిటీ ఖండించింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా ఇస్కాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనపల నరసింహులు మాట్లాడారు. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మధురో ఆయన భార్య సిరియా ఫ్లోరెలను కిడ్నాప్ చేయడాన్ని యావత్ ప్రపంచ దేశాలు ఖండించాలని అన్నారు. ఒక దేశంలోకి చొరబడి ఆ దేశ సార్వభౌమత్వాన్ని హరిస్తూ అక్కడి అధ్యక్షుడు అతడి భార్యని నిర్బంధించే అధికారం అమెరికాకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుజులా చమురు నిల్వలను స్వాధీనం చేసుకుంటామని పేర్కొనడం ద్వారా ఈ దురాక్రమణ వెనుక ఉన్న అసలైన ఉద్దేశాలను స్పష్టంగా బహిర్గతం చేశారని విమర్శించారు. అమెరికా ప్రపంచంలోనే ఒక పెద్ద అశాంతిగా తయారైంది. ఏ దేశంలో అయితే వనరులు ఉన్నాయో ఆ దేశాలపైన దాడులు చేయడం, వాళ్ళ దేశంలో తయారవుతున్న ఆయుధాల ఉత్పత్తిని ఆ దేశాలకి ఇతర దేశాలకు అమ్మకం చేయటంతో గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ మనుగడను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే వెనుజులా అధ్యక్షుడిని ఆయన భార్యని అతి క్రూరంగా ఆ దేశంలోకి చొరబడి ఆ దేశ అధ్యక్షుడిని ఆయన భార్యని కిడ్నాప్ అనాలి. దీన్ని అరెస్ట్ అనడం కూడా సరైనది కాదు. కిడ్నాప్ చేసి ఎక్కడున్నారో తెలియని పరిస్థితి కూడా ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితుల్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు ఖండించవలసిన అవసరం ఉంది. ప్రపంచానికి విఘాతం కలిగించి వనరులు దోచుకుపోతామంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. అమెరికాకి సమయం వచ్చేటప్పుడు సరైన గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నువ్వు ఒక దేశంలోకి చొరబడి ఆ దేశ స్వతంత్రాన్ని ఆ దేశ హక్కుల్ని కాలరాసి నువ్వు ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేయడానికి నీకున్న అధికారం ఏంటని చెప్పి ఇస్కాప్గా మేము ప్రయత్నం చేస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే ట్రంప్ నీ విధానాన్ని మానుకో, వెంటనే వాళ్ళని విడుదల చేసి నువ్వు నీ దేశ అభివృద్ధికి ప్రయత్నం చేయి తప్ప ఇతర దేశాల్లో ఉన్న వనరులు తీసుకొచ్చి నువ్వు అభివృద్ధి చెందాలంటే నువ్వు ఎప్పుడూ చెందలేవు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ వెంటనే వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆర్యవైశ్య సంఘాన్ని ఆవిర్భవించి 92 ఏళ్లు పూర్తి చేసుకుని 93వ ఏళ్లలోకి అడుగుపెడుతున్న సందర్భంగా విజయనగరం పట్టణంలో సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సంక్రాంతి సంబరాలను మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. సంక్రాంతి సంబరాలలో మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రత్యేక అలంకరణ చేశారు. అలాగే మన సాంప్రదాయ వంటకాలైన పిండి వంటలను ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి చేతుల మీదుగా 92 రకాల వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా ఉండే పండుగ సంక్రాంతి అని అన్నారు. ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రతి ఏటా రవ్వ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా 92 ఏళ్లు పూర్తి చేసుకుని 93 ఏళ్లలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 92 రకాల వస్తువులను పంపిణీ చేయడం చాలా హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం నగరపాలక డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలు
మన ఆర్యవైశ్యులందరికీ కూడా ఉపయోగపడే విధంగా సంక్రాంతి సెలబ్రేషన్లో భాగంగా మరికొన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి చాలా చక్కగా చిలక జోషం పెట్టారు, ఎద్దులు పెట్టారు, హరిదాసన్ పెట్టారు. ఇవన్నీ కూడా చాలా చక్కగా పెట్టారు. అంటే ఒక సంక్రాంతి అనగానే పిండి వంటలు పెట్టారు, టిఫిన్లు పెట్టారు. ఎక్కడ లోటు లేకుండా సంక్రాంతి అంటేనే అంతటినీ ఒకే వేదిక మీద తీసుకువచ్చారంటే అది ఖచ్చితంగా రవ్వ శ్రీనివాస్ గారికి సాధ్యం. అయితే వెనక నుండి ఎంత పెద్ద సపోర్ట్ ఉన్నా సరే చెయ్యాలి అని ఒక ఆలోచన, కమిట్మెంట్ ఉంటేనే అది సాధ్యము. మరి ఆర్యవైశ్య సంఘం ఎప్పుడు కూడా ముందుంటుంది. ఆర్యవైశ్యుల వాటిల్లో ఖచ్చితంగా మనం అందరం కూడా ముందుంటాము. మీ అందరినీ కూడా ఒకే వేదిక ద్వారా చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 92 మందికి 92 వస్తువులు కలిపి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈరోజు ఈ మంత్ అంతా ఇంటికి పండగ అనగానే ఇంటికి అల్లుడు వస్తారు, ఫ్యామిలీ అంతా మనవలు వస్తారు, అందరూ వస్తారు. ఏ లోటు లేకుండా పండగ జరుపుకోమ్మా అని ఆర్యవైశ్య సంఘం ఎప్పుడు కూడా దండగా అండగా ఉంటుంది. ఈ ఏడాది కూడా అదే విధంగా ఉంది. సో రవ్వ శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలోని ఈ ఆర్యవైశ్య సంఘం, రవ్వ శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో అండ్ టీమ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా టీం సపోర్ట్ లేకపోతే ఏది సాధ్యం కాదు. ఒక కుటుంబం బాగుంది అంటే పిల్లం ఎంత సపోర్ట్ ఉండాలో, ఆ టీం ఎంత బాగుండాలి అంటే ఆ సంఘం బాగుండాలంటే టీం సపోర్ట్ కూడా అంతే ఉండాలి. ఆర్యవైశ్యులు పిక్నిక్ అంటే కొన్ని వేల మంది వస్తాం, ఒక మీటింగ్ ఇటువంటి కార్యక్రమాలంటే రాము. అయితే నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలంటే మీరు మెగా కిట్టి వేయని పెట్టిస్తే మన ఆర్యవైశ్య మహిళలు అందరూ ఇక్కడ ఉంటారు. ఓకేనా? అప్పుడు మనం ఇటువంటి గ్రౌండ్ కూడా తాగుదాము. మహిళా కమిటీ కూడా యాక్టివ్గా ఉండి మన కన్యకా పరమేశ్వరి కోవుల్లో కానీ సంఘంలో కానీ జరుగుతున్న కార్యక్రమాల్లో మహిళలు ఎక్కువ మంది పాల్గొనేటట్టు కృషి చేయవలసిందిగా కోరుకుంటూ, ఈరోజు మరి 92 మందికి 92 రకాల వస్తువులు ఇవ్వటం, దానికి కారణం ఆర్యవైశ్య సంఘం ఏర్పడి 92 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి కార్యక్రమం కూడా చేసుకోవడం. మరి ఇందులో భాగస్వాములైన అందరూ దాతలకి కూడా నేను అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, రానున్న కాలంలో సంఘ ఐక్యత కోసం, సంఘ పటిష్టత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిందిగా కోరుతూ, సమాజ సేవకి ముందుండాలని కూడా కోరుతూ, గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడమే వీబీజీ రామ్జీ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. లాసన్స్ బే కాలనీ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన జిల్లా అధ్యక్షుడు పరశురామరాజుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. పాత ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకుని రావడం దీని ముఖ్య ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. 125 రోజులు పని కల్పించడం ఈ పథకం లక్ష్యంగా చెప్పుకొచ్చారు. గ్రామీణాభివృద్ధి దేశాభివృద్ధి అని గాంధీజీ కలలు కన్నా రామరాజ్య స్థాపనకు గ్రామాల వికాసం జరగాలన్నదే వీబీజీ రామ్జీ పథకం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. వాటిని నిరోధించి పారదర్శకంగా పథకాన్ని అమలు చేయడమే ఈ వీబీజీ రామ్జీ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. చట్టాన్ని ఏదైతే మొన్న పార్లమెంట్లో ఆమోదించారో ఇది ఎంజీ నరేగాకి సరికొత్త విధానంగా దీన్ని ఆమోదించడం జరిగింది. దీనిలో గ్రామీణ అభివృద్ధి ముఖ్య లక్ష్యంగా చేస్తూ ఏదైతే వికసిత భారత లక్ష్య సాధనకి ఇది ఒక విప్లవాత్మక అడుగు. దీని ద్వారా పని దినాలు 100 నుంచి 120 రోజులు పెంచడం, అలాగే గ్రామీణ అభివృద్ధి చేయటం, ఈ కార్యక్రమం అన్నింటిలో ఇది ముఖ్య భాగం ఉంటుందని చెప్పి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇది బాగా దోహదపడుతుందని మీ అందరూ తెలియజేస్తూ, దీని గురించి విశ్లేషణగా ప్రజా అవగాహన కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దేశ అభివృద్ధి గ్రామం ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందనే నినాదం ఏదైతుందో దాన్ని పూర్తి స్థాయిలో తీసుకురావాలని, రామరాజ్య స్థాపన జరగాలంటే గ్రామ వికాసం జరగాలి. ఆ విధంగా వికసిత భారత లక్ష్యం 2047 కల్లా భారతదేశం ఆ స్థానానికి రావాలి అనే ఒక ఆలోచన ఏదైతే నరేంద్ర మోడీ గారు మన ముందు పెట్టడం జరిగిందో, దాంట్లో అందరితో అందరి వికాసం అని చెప్పి ఏ నినాదంతో అయితే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం ఏదైతుందో, అలాగే దాంతోపాటు సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్, అందరి యొక్క విశ్వాసాన్ని అందరి యొక్క ప్రయత్నం కూడా ఉండాలి అనే ఒక ఆలోచనతోనే ఈరోజు ఏదైతే
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి ఏదైతే ఉందో దాన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉపాధి హామీ పథకం కింద స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో గ్రామాల్లో రైతు ఆత్మహత్యలు అలాగే ఉపాధి కల్పన వలసలు ఆగిపోవాలనే ఒక ప్రయత్నంతో దాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా అది ప్రారంభించిన తర్వాత దేశవ్యాప్తంగా విశేషంగా దానికి స్పందన రావటం, దాని తర్వాత నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి 2014 అయిన తర్వాత అనేక రకాల శాఖలకి దాన్ని అనుసంధానం చేసే ఒక ప్రయత్నం. ముఖ్యంగా అనుసంధానం ఏం చేశారంటే ఉపాధి హామీ కాదు, ఉపాధి హామీ సంబంధించిన నిధులు మళ్లింపు చేయడానికి, వివిధ రకాల పనులు చేయడానికి ఆ విధంగా ఎంఎన్ఆర్జీఎస్ నెర్గా యొక్క నిధులు ద్వారా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది. కానీ అయితే మౌలికంగా దేనికోసమైతే ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారో అక్కడ లోపం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గ్రామీణ ప్రాంతంలో జాబ్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి 100 రోజులు పని దినాలు కల్పించాలనే లక్ష్యం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోవటం. రెండోది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా లబ్ధిదారులు లేకుండా లబ్ధి పొందే ఆలోచన చేయటం, దాన్ని దెయ్యం లబ్ధిదారులను గోస్ట్ లబ్ధిదారులు రూపంలో అనేక చోట్ల రావటం, అలాగే దాంట్లో ఉండే మెటీరియల్ కాంపోనెంట్ కానీ అలాగే ఏదైతే పని జరిగిందో ఆ పని జరిగిన క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ దాన్ని నిర్ధారించడానికి అవకాశం లేకుండా దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక నిర్లిప్తత రావటం. కానీ అత్యధిక డబ్బులు వినియోగించబడే పథకం ఏదైనా ఉంది అంటే ఉపాధి కోసం ఆ పథకమే ఉపాధి హామీ పథకం. రైల్వే న్యూ కాలనీ శ్రీ పరదేశి అమ్మవారి ఆలయంలో ప్రతి నెల మొదటి మంగళవారం మహిళలు సామూహిక కుంకుమ పూజ నిర్వహిస్తారు. ఇలా పూజలో పాల్గొన్న మహిళలకు ఒక్కొక్క నెల ఒక్కొక్క దాత అన్న ప్రసాద వితరణ చేస్తారు. అందులో భాగంగా టీడీపీ విశాఖ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ కె గోపాలరెడ్డి ఈసారి సామూహిక కుంకుమ పూజ చేసిన మహిళలకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు గండి బాబ్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ పరదేశమ్మ ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు జిఆర్కే రాజు, కోశాధికారి బీరు శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. ప్రతి నెల మొదటి మంగళవారం పరదేశమ్మ అమ్మవారికి సుమారు 200 మంది మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ నెల 26వ తేదీన అమ్మవారి పరస మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పారు. కూడా బ్రహ్మాండమైన టెంపుల్గా డెవలప్ చేశారు. ఇప్పుడే నాకు తెలిసింది ప్రతి నెల కూడా మొదటి మంగళవారం రోజు సుమారు 300 నుంచి 400, 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని, తర్వాత ఆడవాళ్ళు కుంకుమ పూజను కూడా ఇక్కడ జరిపించే ఏర్పాటు చేశారు ఈ దేవాలయం మేనేజ్మెంట్ వారు. సో అందులో భాగంగానే దాతలు కూడా ఎవరైనా అన్నదానం పెడితే డెఫినెట్గా వారికి అవకాశం ఇస్తున్నారు. మరి అదేవిధంగా ఈరోజు మనం ఇక్కడ ఒక అన్నదాన కార్యక్రమం కూడా సోదరుడు గోపాల్ రెడ్డి ఏర్పాటు చేశాడు. మరి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ తల్లి ఆశీస్సులు చల్లగా ఉండాలని అందరి మీద, మరి ఈ దేవాలయం ఇంకా మరింత అభివృద్ధి చెందాలని, ఈ దేవాలయం కమిటీ వారు ఈ రోడ్డు బాగోలేదని చెప్పారు నాకు. ఈ రోడ్డు గురించి కూడా మన కమిషనర్ గారితో, జీవీఎంసీ కమిషనర్ గారి డైరెక్ట్గా ఏసీ వచ్చనేది మరి నాకు డౌటు. ఇక్కడ రైల్వే వారు అనుమతి ఇస్తే పర్మిషన్ తీసుకొని ఒక రోడ్డు ఏర్పాటు చేయాలని కోరుతాం. తప్పనిసరిగా రైల్వే వారి పర్మిషన్ తీసుకోవడం పెద్ద కష్టం కాదు. రోడ్డు వేస్తామంటే పర్మిషన్ ఇస్తారు. తప్పనిసరిగా ఆ దిశగా మేము ప్రయత్నాలు చేసి ఈ రోడ్డు వేయడానికి ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇస్తూ, మరి ఈ కమిటీ ఒక స్వచ్ఛందంగా ఇటువంటి పనులు చేయడం అనేది అది జీవితంలో మన అదృష్టంగా భావించాలి. అందరికీ రాదు అదృష్టం. సో ఆ కమిటీ పెద్దలందరికీ పేరు పేరున ఆ తల్లి తరపున అభివందనలు తెలియజేసుకుంటూ, ఇవాళ గోపాల్ రెడ్డికి కూడా ఆ స్తోమత భగవంతుడు ఇచ్చారు కాబట్టి ఇంకా మరింత స్థాయికి తీసుకెళ్తే ఇంకా మరింత కార్యక్రమాలు చేయాలి గోపాల్ రెడ్డి జీవితంలో అని చెప్పి కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాం. కొత్త సంవత్సరం 2026 మొదటి మంగళవారం కుంకుమ పూజ కార్యక్రమం ఇప్పుడు దాకా సుమారు 200 మహిళలచే పూజా కార్యక్రమం నిర్వహించబడింది. మరి అనంతరం ప్రతి నెల వలె మొదటి మంగళవారం పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా సుమారు 500 మంది మహిళలకి భోజనం ఏర్పాటు చేస్తారు. మరి ఈ యొక్క భోజనానికి ఈరోజు కె గోపాల్ రెడ్డి గారు తెలుగుదేశం నాయకులు విరాళంగా ఇచ్చారు. అలాగే విరాళాలు చాలామంది ఈ భోజన కార్యక్రమానికి, అన్నదానానికి, అలాగే ఈ కార్యక్రమాలన్నిటికీ విరాళాలు ఇస్తుంటారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి అనేక మంది భక్తులు వచ్చి ఇప్పుడే పూజా కార్యక్రమం జరిపించి అనంతరం భోజనం చేసి ఇంటికి వెళ్తున్నారు. అలాగే 26వ తారీఖున శ్రీ పరదేశమ్మ అమ్మవారి రిపబ్లిక్ డే రోజు పరస మహోత్సవం అతి వైభవంగా జరగబడుచున్నది.
మా తాటిచెట్లపాలెం రైల్వే నియోజకవర్గ గ్రామ ప్రజల ఆరాధ్య దేవత శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారికి గత 20 సంవత్సరాల నుంచి కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కార్డు వేసి ప్రతి నెలలో మొదటి మంగళవారం సుమారు 200 మంది మహిళా భక్తులు వచ్చి అమ్మవారి కుంకుమ పూజ చేయించుకుంటారు. వారికి కుంకుమ పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. అలాగే ఈ నెల 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజున మా గ్రామ దేవత మా ఆంధ్రవేలు పరదేశమ్మ అమ్మవారి పరస మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించడానికి కమిటీ వారు నిర్ణయించారండి. అలాగే కోలాట నృత్యాలతో అమ్మవారి పరస మహోత్సవం అత్యంత వైభవంగా జరగబడుతుంది. భోగాపురం మండలం ముంజేరు గ్రామ పరిధిలోని కాలువ సమస్య పరిష్కారం కావటం లేదని, దళితుల కాలనీపై నిర్మిస్తున్న కాలువను నిలిపివేయాలని భీమసేన వార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వై బాలకృష్ణ తెలిపారు. కలెక్టరేట్ ఎదుట ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువ తొలగింపు అంశంపై దళితులపై అగ్రకులాల వారు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దాడులు చేసిన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తక్షణం తమకు న్యాయం చేయాలని కోరారు. 20వ తేదీన సుమారు 150 మంది ఆ గ్రామంలో ఉన్న కుల అహంకారులందరూ దళితపేటలో ఉన్న 20 మంది మీద వ్యక్తుల మీద మరీ ఘోరంగా అవమానకరంగా దాడి చేయడమే కాకుండా వీళ్ళ బట్టలు చింపి జుత్తులు పట్టుకొని దారుణంగా ప్రవర్తించారు. అదే విషయాన్ని అదే సమయానికి నేనే డైరెక్ట్గా సిఐ గారికి డిఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్తున్నప్పుడు అక్కడ ఒక ఎస్ఐని ఒక కానిస్టేబుల్ మాత్రమే పంపించారు. కానీ దురదృష్టం ఏంటంటే సంఘటన జరిగిన 40 రోజులు అవుతున్నా ఈ రోజుకు మేము అందరమే శాంతియుతంగా నిరసన తెలిపి ఈరోజు కలెక్టర్ గారికి మా సమస్యను విన్నవించుకోవాలనుకుంటే 100 మంది పోలీసులు కాపలా పెట్టించుకున్నారు. ఇదే సమస్య 20వ తేదీన మా మీద దాడి జరిగినప్పుడు కనుక పోలీసులు తక్షణమే నిజంగా నైతిక బాధ్యతగా వాళ్ళ బాధ్యత నెరవేర్చుంటే ఈరోజు ఇంత పరిస్థితి మాకు రాదు. ఈరోజు తల్లి పిల్లలతో అందరూ ఈరోజు ఇక్కడ సుమారు 30 రోజుల నుంచి నిరసన తెలుపుతూ రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఒక్కటే మా డిమాండ్, కాలువ నిర్మాణాన్ని వెంటనే తొలగించి యథావిధిగా ఎలా ఉండేదో అలాగే ఉంచాలి. రెండోది 18వ తేదీన కంప్లైంట్ మేము ఇచ్చాం. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ పట్టించుకోకుండా నిర్లక్ష్య వహించిన సిఐ దుర్గాప్రసాద్ గారిని తక్షణమే సస్పెండ్ చేసి ఇదే అట్రాసిటీ కేసులో మొదటి ముద్దాయిగా చేర్చాలి. అలాగే ఎండిఓ గారు ముందు కాలువ నిర్మాణం తీర్మానాన్ని క్యాన్సిల్ చేశారు. కానీ డిప్యూటీ ఎండిఓ తోటి అడ్డగోలుగా సెక్రటరీ డిప్యూటీ ఎండిఓ కలిసి ఈ తీర్మానాన్ని మళ్ళీ ఆమోదించి రాత్రికి రాత్రి సుమారు 300 మీటర్ల కాలువను కట్టేశారంటే కనీసం కూడా వీళ్ళకి చట్టం మీద కానీ రాజ్యాంగం మీద కానీ ఎటువంటిది గౌరవ మర్యాదలు లేవని, కాబట్టి వాళ్ళిద్దరిని కూడా అదే అట్రాసిటీ చట్టంలోనూ 2-3 ముద్దాలుగా చేర్చి వాళ్ళు అరెస్ట్ చేయాలి. అలాగే 30 రోజుల నుంచి బాధితులుగా వీళ్ళు రిలే నిరాహార దీక్ష చేపడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ జీవనభృతిని ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారంలో లోబడే ఏమున్నాయో అవన్నీ వీళ్ళకి కల్పించాలని కోరుతున్నాం. జై భీమ్. 30 రోజులు గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విశాఖకు వచ్చిన ఆయన డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రామ పంచాయతీలకు 11,200 కోట్ల రూపాయలు విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లకు గౌరవ వేతనం పెంచాలని, పల్లె పండుగ కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా శ్రీకాకుళం, మన్యం జిల్లా, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో గత 4 రోజులుగా పర్యటించడం జరిగింది. ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం గత 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకి, గ్రామీణ ప్రజలకి వేల కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేయటం జరిగింది. అదే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పంచాయతీలకి చీకటి రోజులు, సర్పంచులకి నరకంలాగా తయారైపోయి గ్రామీణాభివృద్ధి కుంటుపడిపోయి పంచాయతీరాజ్ వ్యవస్థే
భ్రష్టు పట్టిపోవటం జరిగింది. 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు 8,700 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగమింగి దొంగిలించి ఆ నిధుల్ని దారి మళ్లించేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా పంచాయతీలకి సర్పంచులకి రావాల్సిన నిధులు విధుల అధికారాలన్నింటినీ కూడా హైజాక్ చేయటం జరిగింది. దానికి నిరసనగానే గత 4 సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున ఆ రోజున మేము మా పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయటం జరిగింది. దాని ఫలితంగా ఈ రోజున ఆ చీకటి రోజులు పోయినాయి. ఈ రోజున పంచాయతీలకు స్వర్ణయుగం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో 15వ ఆర్థిక సంఘం నిధులు 4,200 కోట్ల రూపాయలని మా గ్రామ పంచాయతీలకి ఇవ్వటం జరిగింది. పారా జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఈ నెల 11వ తేదీన స్థానిక రాజు క్రీడా మైదానంలో నిర్వహించనున్నామని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె దయానంద్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరిలో జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరగనున్న నేపథ్యంలో అంతకు ముందుగా రాష్ట్ర స్థాయి పోటీల ఎంపిక కొరకు ఈ జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 17 ఏళ్లు నిండిన దివ్యాంగ క్రీడాకారులు మాత్రమే ఈ పోటీలలో పాల్గొనేందుకు అర్హత ఉంటుందని, రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో క్రీడలు ఉంటాయని అన్నారు. ఆసక్తి కలిగిన దివ్యాంగ క్రీడాకారులు ముందుగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పాస్ ఫోటో, ఆధార్, సదరం సర్టిఫికెట్తో పోటీలకు హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు. ఇతర వివరాల కొరకు 9849377577 నెంబర్ను సంప్రదించాలని కోరారు. స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11 ఆదివారం నాడు విజయనగరం రాజు స్టేడియంలో పారా అథ్లెటిక్స్ 2026 జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. పారా స్పోర్ట్స్ అంటే వికలాంగులకు సంబంధించినటువంటి ఆటలు, వీటికి సంబంధించినటువంటి జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో ప్రధానంగా రన్నింగ్ అన్ని కేటగిరీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే షార్ట్ పుట్, లాంగ్ జంప్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో ఈ గేమ్స్ సంబంధించినటువంటి పోటీలు ఆ రోజు నిర్వహిస్తాం. ఈ పోటీలకు ఈ జిల్లాలో ఉన్నటువంటి 17 ఏళ్ళు నిండినటువంటి దివ్యాంగ క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హత ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు పోటీలకు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు పాస్ ఫోటో ఒకటి, అలాగే సదరం సర్టిఫికేట్, ఆధార్ జిరాక్స్ కాపీలను వారితో పాటు తీసుకొని రావాల్సి ఉంటుంది. ఈరోజు ఈ జిల్లాలో అనేక మంది దివ్యాంగ క్రీడాకారులు ఉన్నారు. ప్రతిభ కలిగినటువంటి దివ్యాంగ క్రీడాకారులకు ఈ జిల్లాలో కొదువైతే లేదు. వారందరినీ గుర్తించి వారిలో ఉన్నటువంటి ప్రతిభను వెలికితీసి ఈరోజు సమాజంలో వారికి ఒక గుర్తింపు, గౌరవాన్ని, అలాగే ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి ఏవైతే అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలన్నీ కూడా వారు అందిపుచ్చుకునే విధంగా తీసుకురావడమే లక్ష్యంగా ఈ పోటీలను మా రాష్ట్ర అధ్యక్షులు గోనుగంట్ల కోటేశ్వరరావు గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి వి రామస్వామి గారి యొక్క ప్రోత్సాహం, కృషితో ఈ యొక్క పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు ఎవరైతే అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారో వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా మరి వాళ్ళు ప్రతిభ కనబరిస్తే వారందరినీ కూడా వచ్చే నెల ఏదైతే భువనేశ్వర్లో జాతీయ స్థాయి పోటీలు జరుగుతాయో ఆ పోటీలకి వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. వజన్ న్యూస్లో కాసేపు విరామం.
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పార్వతీపురం మండలం పుట్టూరు గ్రామానికి చెందిన పత్తిగొల రామారావు కుటుంబ సభ్యులకు 1,22,944 రూపాయల చెక్కుని, పార్వతీపురం మండలం కారడవలస గ్రామానికి చెందిన అంబటి గౌరీశంకరరావు కుటుంబ సభ్యులకు 1,10,10,343 రూపాయల చెక్కులను, సీతానగరం మండలం గుచ్చిమి గ్రామానికి చెందిన వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులకు 65,477 రూపాయల చెక్కుని, సీతానగరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మండల మహేశ్వరరావుకి 32,708 రూపాయల చెక్కుని, సీతానగరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన కొండలరావుకి 40,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే విజయచంద్ర అందజేశారు. మా నాన్నగారికి ఆరోగ్యం బాగోలేక చనిపోయారు. అయితే ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి మాట్లాడాం. సార్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ వచ్చింది. సార్కి ఎమ్మెల్యే సీఎం గారికి థ్యాంక్ యూ. 11వ తారీఖు 3వ నెల రోజున యాక్సిడెంట్ అయ్యింది. అనుకోకుండా యాక్సిడెంట్ ద్వారా మాకు దిక్కుతోచిన పరిస్థితుల్లో హాస్పిటల్ ఉన్నంత వరకు ఇంకా మాకు ఆర్థిక సహాయం లేకుండా చాలా ఇబ్బంది పడి చాలా వరకు ఇదయ్యాము. మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఆయన సహాయంతో చంద్రబాబు నాయుడు గారిని సాయం కోరమని అడగమని చెప్పాము. ఆయనేమో మాకు తగినంత సహకారం చేసి అతని ద్వారాగా మాకు కొంత సాయం చేశారు. ఈ రోజుకి ఎప్పటికీ కూడా ఇంకా ఏ విషయంలోనూ కూడా ఆయన సహకారం మాకు ఎప్పుడు ఉండాలని మాకు మాకు ఆదరిస్తారని మమ్మల్ని వేడుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ముక్కు, చెవి, గొంతు విభాగానికి చెందిన ఆధునిక పరికరాలతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని ఈఎన్టీ విభాగం హెచ్ఓడి డాక్టర్ దక్షిణామూర్తి తెలిపారు. ఈరోజు ఆయన వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. 14 ఏళ్ల బాలుడికి అరుదైన శస్త్రచికిత్స చేయడం జరిగిందన్నారు. ముక్కులో నుంచి మెదడులోకి వెళ్లే మార్గంలో ఒక కణితి ఏర్పడిందని, ఆ కణితిని 4 రోజుల క్రితం సూపరింటెండెంట్ పర్యవేక్షణలో తొలగించడం జరిగిందని చెప్పారు. ఓపీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు. మహారాజా సర్వజన ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈఎన్టీ విభాగంలో మాకు ఈ నెలలో ఒక నెల క్రితం మాకు ఏపీఎంఐడిసి ద్వారా 44 లక్షల రూపాయల ఎండోస్కోపీ ఎక్విప్మెంట్ వచ్చింది. అది మనకి అన్నవాహికలో కానీ లేకపోతే గాలి వెళ్ళే దోవలో కానీ ఏమైనా ఫారెన్ బాడీస్ కానీ ఏమైనా ఇరుక్కున్నా తీయటానికి, అలాగే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎండోస్కోపీ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. గత 2-3 వారాల్లో ఒక పెద్ద ఆవిడకి అన్నవాహికలో చికెన్ బోన్ ఇంపాక్ట్ అయితే తీయడానికి అది ఉపయోగించాము. అలాగే ఒక చిన్నపిల్లవాడికి కాయిన్ గొంతులో ఇరుక్కుపోయినప్పుడు అది తీయడం జరిగింది. ఇలాగా గాలి వెళ్ళే దోవలో కానీ అన్నం వెళ్ళే దోవలో కానీ ఎక్కడైనా ఈ ఫారెన్ బాడీస్ అన్నవి ఇంపాక్ట్ అంటే ఇరుక్కుపోయి ఉంటే ఈ తీయటానికి ఈ యొక్క లేటెస్ట్ ఎక్విప్మెంట్ బాగా ఉపయోగపడుతుంది. సులభతరంగా పేషెంట్స్కి అవి తీసి వాడికి ఇబ్బంది లేకుండా ఈజీగా 1-2 రోజుల్లో తీసి ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది. అది కాకుండా మాకు ఇక్కడ హై ఎండ్ సర్జరీస్ కూడా మేము చేస్తున్నాము. గత వారంలో యాంజియోఫైబ్రోమా ఆఫ్ ది నోస్, వెరీ వాస్కులర్ ట్యూమర్ అనమాట. ముక్కు లోపల ముక్కుకిను మెదడుకి మధ్య ఒక పెద్ద కణితి, అది ఒక 14 ఏళ్ల కుర్రాడికి వచ్చింది. దానివల్ల ఏంటంటే తీవ్రమైన రక్తస్రావం జరుగుతుంటే మేము ఆ రక్తనాళాలని బ్లాక్ చేయించి ఒక 6 గంటలు శ్రమించి ఆ మొత్తం ట్యూమర్ని తీయడం జరిగింది. పేషెంట్ బాగా కోలుకున్నాడు. అతను ఇవాళ కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి ఈఎన్టీ డిపార్ట్మెంట్లో మేజర్ సర్జరీస్, హై ఎండ్ సర్జరీస్ అనేవి ఒక పెద్ద హాస్పిటల్ టెరిటరీ సెంటర్లో చేయాల్సినటువంటి సర్జరీస్ అన్నీ ఇక్కడ మన విజయనగరం మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు స్పష్టం చేశారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ విమానాశ్రయానికి 2023వ సంవత్సరంలో జగన్ శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే దీనిని చంద్రబాబు ఘనతగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయగా భోగాపురం ఎయిర్పోర్టుకి శంకుస్థాపన చేసిన ఘనత జగన్దేనని ఉద్ఘాటించారు.
చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ చోరీ మీద పాలన చేస్తుందని ఎద్దేవా చేశారు. అమరావతి అభివృద్ధి మీద ఉన్న శ్రద్ధ ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబుకు లేదని విమర్శించారు. సబతి తెల్ల ప్రేమ చూపి ఈ ప్రాంత ప్రజలను దగా చేస్తున్నారని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సంబంధించి ఈ విధంగా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్స్ వస్తున్నాయనేది కనీసం మాస్టర్ ప్లాన్ కూడా ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు రూపొందించలేదు. విఎంఆర్డీకి సంబంధించిన మాస్టర్ ప్లాను ఈ రోజుకి కూడా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కిందే ఈ నెలలో కూడా ఇంకా స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మోసం కాదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2023 మే 3వ తారీఖున ఒకవైపు విశాఖపట్నం ఎయిర్పోర్టుతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆ రోజు అదాని డేటా సెంటర్ పెద్ద ఎత్తున 21,844 కోట్ల వ్యయంతో వైజాగ్ టెక్ పార్క్ అదాని గ్రూప్ సంబంధించి కానీ, అదేవిధంగా తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు కానీ, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ సంబంధించి కానీ 4 ప్రాజెక్టులకు సంబంధించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది 2023 మే 3వ తారీఖున. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలో వనరులను సద్వినియోగం చేసుకుని ముఖ్యంగా పక్క రాష్ట్రాల్లో ఉన్న ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా నుంచి కానీ ఏదైతే ఈరోజు పారిశ్రామిక సంబంధించి కానీ అగ్రి ప్రోడక్ట్కి సంబంధించి కానీ ఆ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ను కూడా మన ప్రాంతానికి తెచ్చుకుంటే ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఆ రోజు మూలపాడు పోర్టు కూడా అక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి జగన్మోహన్ రెడ్డి గారి మూలపాడు పోర్టును కూడా ఎంత శరవేగంగా అభివృద్ధి చేశారనేదే మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు కేంద్ర మంత్రి గారు వచ్చి ఏదో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మాణం చేస్తున్నట్టు అక్కడ రివ్యూలు చేయటం, అంటే రివ్యూలు చేసుకోవచ్చు, రివ్యూలు చేయటం ఎవరో తప్పు పట్టరు. ఇది జిఎంఆర్కి సంబంధించి జిఎంఆర్ వారు ఘనత. ఈ గొప్పదనం అంతా కూడా ఇంత వేగంగా త్వరితగతిని పూర్తి చేశారంటే. ఇంకో విషయం ఏంటంటే గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో స్వయంగా ఈ కేంద్ర మంత్రి గారే రివ్యూ చేస్తూ ఇప్పటికే 86% పూర్తయింది అని స్వయంగా వారే చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీరే చెప్పారు ఫస్ట్ రివ్యూలో 86.6% భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ఈఎంఆర్ సంస్థ వారు ఇప్పటికే దీని నిర్మాణం పూర్తయిందండి. అంటే ఆ ఘనత అంతా ఎవరికి చెందుతుంది? మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టుకి సంబంధించి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కనుక మీరు నిజంగా కోరుకుని ఉంటే, ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి మీరు చేస్తున్న ప్రచారాలు అబద్ధాలు కాదు, ఇది మోసం కాదు, ఇది నిజం, ఇవన్నీ వాస్తవాలను ఉంటే మీరు ఈపాటికే ఎయిర్పోర్టుకు సంబంధించి ఇన్ఫ్రా రోడ్స్ అన్ని కూడా మొదలుపెట్టి ఉండేవారు. ఇక్కడ కేవలం ఈ 19 నెలల కాలంలోని కూడా అభివృద్ధినంతా కూడా అమరావతిలో కేంద్రీకృతం చేసి కేవలం అమరావతి మీద ఉన్న ప్రేమతో అమరావతి భ్రమలో పడి ఇక్కడ సౌతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని 15 రోజులకో నెల రోజులకో తండ్రి కొడుకులు ఇక్కడ కూడా విచ్చేసి ఇక్కడ వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని, వేలాది కోట్ల రూపాయల లక్షలాది కోట్ల విలువైన భూములు పప్పు బెల్లాల్లా ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టడం తప్ప ఈ రోజు మీరు ఇక్కడ సాధించింది ఏమీ లేదు. దీనికి ఉదాహరణ ఒకటే. ఈ రోజు సత్వా అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఒక ఎకరం 1,77,00,000 రూపాయలు 177 కోట్ల రూపాయలు చొప్పున సత్వా అనే గ్రూపు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం 177 కోట్ల రూపాయలు చొప్పున 7 ఎకరాల 46 సెంట్లు కొనుగోలు చేస్తే అదే పండుగ ముందే ధాన్యం కొనుగోలు డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేసి వారు నిజమైన పండుగ జరుపుకునేలా చూడాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో మంత్రి ఎండి ఢిల్లీరావుతో కలిసి అధికారులతో ముఖాముఖి చర్చించారు. ధాన్యం సేకరణలో సమస్యలపై, గోడౌన్ స్పేస్, మిల్లర్ల నుంచి బీజీల వరకు సమస్య, స్టోరేజీ సమస్య తదితర అంశాలపై ఆరా తీశారు. పౌర సరఫరాల ఎండి ఢిల్లీరావు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ జనరల్ మేనేజర్తో మాట్లాడి స్టోరేజీ సమస్య లేకుండా చూస్తానని తెలిపారు. మంత్రి మాట్లాడుతూ రైతులతో డిఆర్ఓలు స్వయంగా మాట్లాడి ఏదైనా సమస్య ఉంటే వెంటనే స్పందించాలని తెలిపారు. పండుగ ముందే షెడ్యూల్ చేసుకుని వచ్చే 4-5 రోజుల్లోనే ధాన్యం కొనుగోలు చేయాలని, అలాగే చెల్లింపులు వెంటనే జరగాలని సూచించారు.
సిరిపురం విఎంఆర్డీఏ కార్యాలయంలో జీవీఎంసీ అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ భరత్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, మేయర్ పేల శ్రీనివాసరావు, నగరంలోని ఎమ్మెల్యేలు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా ఈ సమావేశంలో గాజువాక నియోజకవర్గం విజన్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారం చేపట్టాల్సిన కీలక అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ప్రధాన రహదారుల విస్తరణ, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్, ఇన్నర్ రింగ్ రోడ్, సర్వీస్ రోడ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, జీవీఎంసీ జనరల్ ఫండ్స్, హైబ్రిడ్ అన్యూమేటెడ్ ద్వారా చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులు నిర్దేశిత కాల పరిమితిలో పూర్తి చేయాలని పల్లా అధికారులను ఆదేశించారు. పార్వతీపురంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షులు తేజవతి, ఎమ్మెల్యే విజయచంద్రతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వల్ల భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాలు జరగలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ పనులు పూర్తి చేసి భోగాపురంలో మొదటి విమానం ల్యాండ్ చేశారని అన్నారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి భోగాపురానికి ఎర్రబస్సు కూడా రాదని ఎగతాళి చేసిన చంద్రబాబు కృషి వల్ల భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం అయిందని, అయితే ఇదంతా నా కృషి వల్లే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం అయిందని జగన్ గొప్పలు చెప్పడం బోగస్ జగన్ రెడ్డిగా తయారయ్యారని అన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్ర విధ్వంసంగా మారిందని, నేడు కూటమి ప్రభుత్వ హయాంలో వికాసం వైపు నడుస్తుందని అన్నారు. నాడు జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఏమన్నారో క్లిప్పింగుల ద్వారా వివరించారు. ఉత్తర కుమారుడు ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు. మేమే ఎయిర్పోర్ట్ నిర్మాణం అంతా కూడా మేమే పూర్తి చేస్తాం, మేమే పూర్తి చేశాం అని అనడం చాలా విడ్డూరంగా ఉంది. అసలు ఈ ఉత్తర కుమార్ ప్రగల్భాలుగా మొదట పలికారు జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వంలో ఆయన ఏం మాట్లాడారు? భోగాపురానికి ఎర్ర బస్సే వెళ్ళదు, ఎయిర్పోర్ట్ నిర్మాణమా, ఎయిర్పోర్ట్ పనులా, ఇదంతా విచిత్రంగా ఉంది అన్నారు. రెండోది ఏమన్నారు? విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్ట్ మధ్యాహ్నానికి ఈగలు తోలుకుంటున్నాడు, మరో ఎయిర్పోర్ట్ అని ఉత్తరాంధ్ర ప్రజలను కించపరిచారు. కోర్టుకు వెళ్ళైనా సరే ఈ భోగాపురం నిర్మాణాన్ని పూర్తిగా ఆపేద్దాం, భోగాపురం ఎయిర్పోర్ట్ చేయడం అనేది దిక్కుమాలిన ఆలోచన అని జగన్ వ్యాఖ్యానించడం వాస్తవం. కాదంటే ఈ క్లిప్పింగ్ ఒకసారి చూడండి. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి కోర్టు పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం. మరొకసారి మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడతాం, గట్టిగా నిలబడతాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో భూములు పోకుండా చేస్తాం. రానున్న మహిళలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో వస్తుంది, వచ్చిన మన ప్రభుత్వం మళ్ళీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి లంచం రావాలి, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ను రద్దు చేసిన పరిస్థితి మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. రెండోసారి టెండర్లు పిలిచారు, ఆ రెండోసారి టెండర్లు పిలిచిన దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా సైతం మార్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారు దిక్కుమాలిన ప్రభుత్వంలో చూస్తా ఉన్నారు. మనం ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతా ఉంది. అది సార్ ఎయిర్పోర్ట్ ఒకసారి ధనుర్మాసం సందర్భంగా కస్బా ఆర్య వైశ్య సంఘం నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుమారు 350 మంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వారికి కోలగట్ల వీరభద్రస్వామి ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ కస్బా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు వెత్స శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు సంయుక్తంగా ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఆర్య వైశ్యులు అంటే పేదలకు అండగా నిలబడి సహాయం చేస్తారని అన్నారు. పండుగలలో అందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని కస్బా ఆర్య వైశ్య సంఘం పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ట శ్రావణి, కస్బా ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
లో ఉన్న కస్బా హార్వేస్ సంఘం అనేక సేవా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తుండడం నాకు వ్యక్తిగతంగా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా ఒక విత్తనం నాటితే అది మొక్కయి చెట్టయి ఫలపుష్పాలు ఇస్తుంటే నాటిన వ్యక్తికి ఏ విధంగా ఆనందం, సంతోషం కలుగుతుందో మరి నాకు ఈరోజు ఈ కమిటీ చేస్తున్న కార్యక్రమాలు అంతే ఆనందాన్ని కలిగిస్తున్నాయి. సుమారు 30 సంవత్సరాల క్రితం అనుకుంటా, 25 సంవత్సరాల క్రితం యువజన కమిటీగా నడుస్తున్న వీరికి సంఘం బాధ్యతలు అప్పచెబుదామని చెబితే అప్పుడున్న పెద్దలు కొందరు ఉన్నారు, కొందరు స్వర్గస్థులయ్యారు, చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఏంటయ్యా వీరభద్రస్వామి, కుర్రాలకి నువ్వు సంఘం ఇచ్చిస్తే అదేమైనా చెడ్డ పనులు చేస్తే సంఘానికి చెడ్డ పేరు వస్తుందంటే నేను చెప్పాను, నేను బాధ్యత వహిస్తాను, వాళ్ళు చేసే ఏ ఒక్క చెడ్డ పనికే నేనే బాధ్యతని ఆ రోజు బలవంతంగానే ఆ సంఘాన్ని వీరికి అప్పచెప్పిన తర్వాత బియ్యం పంపిణీ చేద్దాం, నలుగురికి ఉచితంగా బియ్యం ఇవ్వండిరా అని చెప్పి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది అందరికీ తెలిసిన విషయం. ఎదురుగుండా ఉన్న మన సంఘం ఎప్పుడో మన పూర్వీకులు కట్టారు. నేను పుట్టేటప్పుడు 1960లో ఎప్పుడో దీన్ని స్థాపించడం, అప్పుడున్న పెద్దలు ఏదో విధంగా తలో చెయ్య వేసి ఈ సంఘాన్ని స్థాపించి నిర్మాణం చేశారు. స్వచ్ఛందంగా వచ్చి ఇంతమంది చేరటం, మరి మహిళా టీం కూడా రావటం, అందరూ తారతమ్యాలు లేకుండా ఒక సోదరి భావంతో వెళ్ళటం చాలా సంతోషం. ఇంకా రానున్న కాలంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయండి. మీ వెన్నంటే ఎప్పుడు కూడా మేము ఉంటాం. ఎప్పుడూ నేను చెప్తుంటాను, ఎవరికైనా మనం ఉపకారం చేస్తే పైన భగవంతుడు మనం ఉపకారం చేస్తాడు. ఆ ఆలోచనతో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరం కూడా మంచి చేయడానికే ప్రయత్నిస్తాం. మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు ఇచ్చిన ఆస్తుల్ని ఎలా అయితే పెంచుదాం అనుకుంటామో ఆ పేరు ప్రఖ్యాతులను కూడా అదేవిధంగా పెంచాలని చెబుతూ, చిన్న ఎరతో పెద్ద చేపను పట్టొచ్చనే సూక్తితో కొద్దిపాటి డిస్కౌంట్తో పెద్ద మొత్తంతో ప్రచారం చేసుకోవచ్చని ఆలోచించింది నగరంలోని ఒక బట్టల షాప్. అంతే, 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు వస్త్రాలు అంటూ ప్రచారం చేసుకొని వినియోగదారులకు ఎరవేసి వారిని పోగు చేసుకొని వారికి తెలియకుండానే వింత చేష్టలు చేయిస్తుంది. వారి ప్రాణాలకు హాని అని తెలిసినా వారి ప్రచార పిచ్చి కోసం ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరడంతో వినియోగదారులని బలిపశువులుగా మారుస్తుంది. ఇంతకీ ఏటా వస్త్రాలయం వారు చేస్తున్న వింత చేష్టలేంటో ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి పండుగ వస్తుంది అంటే బట్టల షాపులకు పండగే పండుగ. కొత్త మాల్స్ ఎన్నెన్నో ఆఫర్స్తో ఖాతాదారులను ఆకర్షిస్తూ ఉంటాయి. అది వ్యాపారపరంగా మంచి సంస్కృతి కూడా. కానీ ఇప్పుడు ఆ సంస్కృతిని పక్కదోవ పట్టిస్తూ ఆఫర్ల పేరుతో వినియోగదారులతో వింత చేష్టలు చేస్తుంది ఇక్కడ కొత్తగా ప్రారంభమైన ఒక షాపింగ్ మాల్. ఆ వివరాలు ఏంటో చూద్దాం. నగరానికి నడిబొడ్డులో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నూతనంగా ప్రారంభించబడిన ఒక షాపింగ్ మాల్లో జరుగుతున్న వింత చేష్టలు ఇప్పుడు చూద్దాం. షాపింగ్ మాల్ అంతా లోపల ఖాళీగా ఉంటుంది. బయట మాత్రం సెక్యూరిటీ సిబ్బందితో ఖాతాదారులకు తక్కువ రేట్లుగా వస్త్రాలు అంటూ ఆశ చూపించి వచ్చిన ఖాతాదారులను రోడ్ల మీదే గంటలు నిలబెట్టి జనాలను పోగు చేయడం, వారి ద్వారా ట్రాఫిక్కి కూడా అంతరాయం కలగజేయడం, జనాలు పెరిగాక వారిలో వారు తోపులాట జరిగేలా చేయటం ఆ మాల్ యాజమాన్యం వ్యాపార టెక్నిక్. దాని ద్వారా మాల్లో కొనుగోలు కోసం జనాలు ఎగబడుతున్నారు అని పబ్లిసిటీ చేసుకోవటం వారి ఉద్దేశ్యం. ఇక వారిని గంటల నిరీక్షణ, తోపులాటలతో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మరొక గేమ్ ప్రారంభమవుతుంది. అక్కడ సిబ్బంది 50 రూపాయలకే ఒక తలగడ, 100 రూపాయలకే ఒక చీర, 1000 రూపాయలకే 3 చీరలు అంటూ ఆఫర్ల పేరుతో జనాలని కౌంటర్ల దగ్గర క్యూ పెట్టించి అక్కడ కూడా రష్ క్రియేట్ చేయటం. తర్వాత సేల్స్ మ్యాన్లో ఒక మనిషి
ఒక్క పీస్ మాత్రమే అంటూ కనీసం బట్టని చేతితో కూడా పట్టుకునే అవకాశం లేకుండా సేల్స్ మ్యాన్ వస్త్రాన్ని గాలిలోకి విసిరితే వినియోగదారులలో ఒకరు ఆ వస్త్రాన్ని క్యాచ్ పట్టాలి. అలా పట్టుకున్న వాళ్ళకి ఆ వస్త్రం. అలా ఒకరినొకరు తోసుకుంటూ ప్రాణాలు పణంగా పెట్టి గుడ్డిలో మెల్ల అనుకుంటూ ఆ ఒక్క వస్త్రాన్ని చేత్తో పట్టుకుంటే మళ్ళీ దానికి బిల్లు చెల్లించడానికి మరొక గంట క్యూ. మొత్తానికి బ్రతుకు జీవుడా అంటూ 4-5 గంటలు కష్టపడి ఒక్క వస్త్రాన్ని కొనుక్కొని బయటకు తీసుకువచ్చి దాని నాణ్యత చూసి కంగు తినడం ఖాతాదారుల వంతు. బయట చాలా షాపులలో అంతకంటే తక్కువ ధరకే హాయిగా ఎంచుకొని కొనుక్కునే వస్త్రాన్ని ప్రాణాలు పణంగా పెట్టి నాణ్యత లేని వస్త్రం కొని నిరాశతో వెనుక తిరగడం ఖాతాదారుల వంతు అవుతుంది. కానీ ఈ వింత చేష్టలు తెలియని అమాయక వినియోగదారులు పావులుగా మారుతున్నారు. ప్రతిరోజు ట్రాఫిక్ అంతరాయం కలిగిన ప్రక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీసులు కూడా వీరి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. పైగా ఆర్టీసీ కాంప్లెక్స్ బయట పబ్లిక్ ఆడియో సిస్టంతో ఊరంతటా ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్న ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ప్రక్కనే ఈ మాల్ ఉండటం, వీరి వ్యాపార అభివృద్ధికి ప్రజలు ప్రాణాలు పణంగా పెట్టడం అన్యాయం. ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడు చర్యలు తీసుకునే కన్నా పోలీసులు ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకుంటేనే కదా మంచిది. పిల్లల వల్ల వెళ్తుండడం వల్ల ఇరికైపోతుంది. చిన్నపిల్లలకి ఇస్తామని చెప్పారు, ఒక్కదానికి ఒక్క తిండి కప్పన చిన్నపిల్లలకి ఇవ్వటం లేదు, అక్కడ తోసేస్తున్నారు జనాలు. కానీ అలాగా తోపులాట వల్ల జరుగుతుంది. లోన కౌంటర్లు ఎక్కువ పెట్టారు, తోపులాట అవుతుంది, ఎక్కువ తోపులాట అవుతుంది. అంతే ఆ దిండుల కోసం, ఆఫర్ల కోసం. కొత్త షోరూమ్ కనుక బట్టలన్నీ ఎక్కువ ఇవ్వడం వల్ల షోరూమ్ గురించి లేడీస్ అందరిని అట్రాక్షన్ చేసి తోపులాట మంచిది కాదు. సెక్యూరిటీ పరంగా లైన్లో పెట్టి కంట్రోల్ చేస్తే వాళ్ళకి బిజినెస్ బాగుంటుంది, మనకు కూడా బాగా ఉంటుంది. ఫైనల్గా ఫ్రీగా చూడాలి, మెయింటెనెన్స్ చేయాలి. కేజీబీవీలో 73 పోస్టులు భర్తీ చేయనున్నట్లుగా సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త డాక్టర్ రామారావు తెలిపారు. ఈరోజు ఆయన వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. ప్రస్తుతం ఈరోజు 200 దరఖాస్తులు అందాయని చెప్పారు. ఈ నెల 6వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని చెప్పారు. వివిధ విభాగాలలోని పోస్టులు భర్తీ చేయనున్నట్లుగా తెలిపారు. ఆసక్తి గలవారు సమగ్ర శిక్ష కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు అందజేయాలని సూచించారు. నగరం జిల్లాలో సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ నుంచి ఒక 73 పొజిషన్స్కి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ ఈ రోజు నుంచి కోరడం జరిగిందండి. అదేంటంటే ఆ పోస్టులు ఏంటంటే టైప్ 3 అండ్ టైప్ 4 కేజీబీవీస్ అంటాము. టైప్ 3లో కొన్ని, టైప్ 4లో కొన్ని. ఎటువంటి పోస్టులు అంటే మనకి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, అలాగే ఏఎన్ఎం అని, అలాగే వార్డెన్ అని, లేదా పార్ట్ టైం టీచర్స్ అని, స్వీపర్స్ అని, కుక్స్ అని, ఏవైతే ఇంతవరకు మనకు ఉన్నటువంటి 1350 పోస్టుల పైన ఉంటాయండి. అందులో ఉన్నటువంటి వేకెన్సీస్ని 73ని మనం ఐడెంటిఫై చేసి స్టేట్కి పంపించడం జరిగింది. స్టేట్ అన్నింటికి కూడా అంగీకారం తెలిపి మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది రిక్రూట్మెంట్. దాదాపు 1100 పోస్టులు వేశారు. అందులో మనకు 73 వరకు వచ్చినాయి. ఈరోజు ఏంటంటే దాదాపు 200 పైచిలుకునే మనకి అప్లికేషన్స్ రావడం జరిగింది. ద లాస్ట్ టైం మేము 55 పొజిషన్స్ వేసినప్పుడు ఒక 500 అప్లికేషన్స్ వరకు వచ్చాయి. ఈరోజు మాకు 200 అప్లికేషన్స్. అంటే ఈ రోజు నుంచి 20th వరకు కూడా, అంటే స్టేట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం 9 డేస్ ఇమ్మని చెప్పారు గ్యాప్. ఈ విధంగా 6th నుంచి 20 వరకు హాలిడేస్ తీసేదిగా మనకి 9 డేస్ గ్యాప్ ఇచ్చామండి. 9 డేస్ వాళ్ళు వచ్చి మన పని దినాల్లో అట్ ద సేమ్ టైం పని వేళల్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఏ పోస్ట్కి అయితే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో దానికి ఎలాగంటే దానికి రోస్టర్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ని ప్రాతిపదికగా తీసుకుని రోస్టర్ ఇమ్మన్నారు. సెలక్షన్ వచ్చేసరికి మండల ప్రాతిపదికగా తీసుకొని ఇస్తారు. అంటే అర్థం ఏంటంటే ఏ మండలం నుంచి అయితే ఏ వ్యక్తి అయితే అప్లికేషన్ వేశారో వాళ్ళ సూటబుల్ పొజిషన్కి ఆ మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండాలి. దానికి సరిపడినటువంటి ఆధార్ కార్డు అనేది ప్రూఫ్ అండి, లేదా మండల తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ మాత్రమే ప్రాతిపదికని రెండింటిని ప్రూఫ్గా ఉంచుతారు. ఈ ప్రక్రియను మేము వచ్చే నెల 10వ తేదీ కల్లా కంప్లీట్ చేసేయాలని అనుకుంటున్నాము. సో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి సహకారం మేరకు, డిఓ గారు యొక్క సహకారం మేరకు అసలు విద్యాశాఖలో ఇది ఒక రకమైనటువంటి మంచి అఫ్కోర్స్. ఎందుకంటే పొజిషన్స్ ఫిల్ అవుతూ ఉన్నాయి అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిల్ అవుతూ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుందంటే మ్యాన్ పవర్ పెరుగుతుంది. మ్యాన్ పవర్ పెరుగుతుందంటే పోస్ట్ పేమెంట్ ఆఫ్ ద వర్క్స్ కానీ పెండింగ్ వర్క్స్ కానీ క్లియర్ అయిపోతుంటాయి. అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సమగ్ర శిక్ష ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చి మాత్రం అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. మా ఆఫీస్ వాళ్ళు కానీ స్టాఫ్ కానీ ఆల్రెడీ 8 కౌంటర్స్ పెట్టాము.
సో మీకోసం అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేసాము. టెంట్ వేసాము, వాటర్ ఫెసిలిటీ పెట్టాము, ఏఎన్ఎంకి కూడా ఇంటిమేట్ చేసాము. దాదాపు 300 పైచిలకు మంది వచ్చారు. 200 పైచిలకు వరకు అప్లికేషన్స్ ఈరోజు స్వీకరించడం జరిగిందండి. థ్యాంక్ యూ. పార్వతీపురం ప్రజల సుదీర్ఘ కాలం నాటి కళ నెరవేరింది. పార్వతీపురం అభివృద్ధికి నిరంతరం తపన పడే ఎమ్మెల్యే విజయచంద్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. పార్వతీపురం పట్టణానికి 3 ప్రత్యేక రైళ్లు మంజూరైనట్లుగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వికారాబాద్, సికింద్రాబాద్, కాకినాడ నుంచి పార్వతీపురానికి, అలాగే పార్వతీపురం నుంచి కాకినాడ, సికింద్రాబాద్, వికారాబాద్ పట్టణాలకు రైళ్లు నడపనున్నట్లుగా తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విజయచంద్ర కోరారు. సౌత్ ఈస్ట్ కోస్ట్కి, సౌత్ సెంట్రల్కి. సో ఈస్ట్ కోస్ట్ వాళ్ళకి ట్రాఫిక్ కొంచెం కంజెక్షన్ ఉండడం వలన ఇప్పుడు కొత్త ట్రైన్, స్పెషల్ ట్రైన్ వేయడానికి కూడా పాత ట్రైన్ టైమింగ్ చూసుకొని ఇవ్వాలి. సో ఈస్ట్ కోస్ట్ వాళ్ళు ఈసారి మీ సౌత్ సెంట్రల్తో మాట్లాడతామని చెప్పి మాట్లాడడం, అందులో మనం సాధించిన 3 విషయాలు ఉన్నాయి. మొదటిసారి వికారాబాద్ నుంచి పార్వతీపురంకి, సికింద్రాబాద్ నుంచి పార్వతీపురంకి, కాకినాడ నుంచి పార్వతీపురంకి. పార్వతీపురం లాస్ట్ స్టాప్, మన ఊరు కోసం వేసిన ట్రైన్లు ఇవి. నాకు తెలిసి మన ఊరి నుంచి బయలుదేరిన ట్రైన్లు కూడా లేవు. ఇది ఆరంభం. నేనేనైతే ఒక కళను కన్నానో, స్వప్నం కన్నానో, పార్వతీపురం అన్న మన స్టేషన్ నుంచి వేరే ఊర్లకి ట్రైన్లు పోవాలి, హైదరాబాద్కి పోవాలి, తిరుపతికి పోవాలి. ఈ ట్రైన్లు 3 ట్రైన్లు మన పార్వతీపురంకి రావడం జరుగుతున్నాయి. పార్వతీపురం నుంచి మళ్ళీ సికింద్రాబాద్కి, వికారాబాద్కి, కాకినాడకి వెళ్ళడం జరుగుతున్నాయి. ఇది ఒక మొదటి దశ. ఒక ట్రైన్ ఆగాలి, ఒక ట్రైన్ వెళ్ళాలంటే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, క్లీనింగ్ కోసం, వాటిని పార్కింగ్ కోసం, వీటన్నిటికీ. అయితే ట్రయల్ బేస్లో ముందు నడిపించండి, మీరు బిజినెస్ చూడండి, ఇక్కడి నుంచి బయలుదేరగానే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టండి. వాజీవన్ ఛానల్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ మహిళలను ప్రోత్సహిస్తూ రంగోలీ పోటీలు నిర్వహిస్తూ వస్తోంది. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా జనవరి 12వ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియంలో వాజీవన్ ఛానల్ ఆధ్వర్యంలో రంగోలీ పోటీలను నిర్వహిస్తోంది. విలువైన బహుమతులను అందజేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది వాజీ ఛానల్. మరి ఇంకెందుకు ఆలస్యం, వాజీవన్ ఛానల్ని సంప్రదించి రంగోలీ పోటీలలో పాల్గొనడానికి తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారని ఆశిస్తాం. మహిళలు ఇప్పటికే వాజీవన్ ఛానల్కి వచ్చి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. మహిళలు వాజీవన్ ఛానల్తో చెబుతున్న వారి అభిప్రాయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జనవరి నెలలో వాజీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ముగ్గుల పోటీ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు కూడా మేము ముగ్గుల పోటీలో కండక్ట్ చేసుకోవడానికి ముందుగా కూడా పేరు నమోదు చేసుకోవాలి. ఆ పేరు నమోదు చేయడం కోసం ఈరోజు వాజీ ఆఫీస్కి వచ్చి నా పేరు నేను నమోదు చేసుకున్నాను. జనవరి 12వ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియంలో వాజీ రంగవల్లికలు అనేవి జరుగుతాయి. విజయనగరంలో కాకుండా మిగతా ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాజీ రంగవల్లిక పోటీల్లో వచ్చి పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ గిఫ్ట్స్ చాలా బాగున్నాయండి. ఎవ్రీ ఇయర్ అయితే రంగవల్లికలకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కూడా స్కూటీస్, ఎలక్ట్రికల్ స్కూటీస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఎవరికో అదృష్టం. నాకు రంగవల్లికల్లో అంటే ఎవ్రీ ఇయర్ కన్సలేషన్ అలా వస్తున్నాయి, కానీ ఫస్ట్ సెకండ్ అలా రాలేదు. బట్ ఇయర్ కొంచెం గట్టిగానే ట్రై చేద్దాం అనుకుంటున్నాను, రావాలని నేను అనుకుంటున్నాను. సో అందరికీ రావాలి. వాజీ వాళ్ళు ప్రతి ఒక్క ఆడపిల్లలకి కూడా మంచి మంచి గిఫ్ట్స్ అనేవి అందరికీ చేరాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు వచ్చి పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వాజీ ఛానల్కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విజయనగరంలో ఆనంద గజపతి ఆడిటోరియంలో ప్రతి సంవత్సరం ముగ్గురు పోటీలు జరుపుకుంటున్నాము మన విజయనగరం మహిళలు. అలాగే నేను కూడా 2 years పాల్గొన్నాను. ఈ ఇయర్ 12వ తారీఖున మన ఆనంద గజపతి ఆడిటోరియంలో మన ముగ్గుల పోటీ జరుపుకుంటున్న మహిళలందరికీ మంచి మంచి బహుమతులు కూడా ఉన్నాయి. మంచి బహుమతులు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం వాజీ ఛానల్ వారు ముగ్గురు పోటీ నిర్వర్తిస్తున్నారు. అలాగే చాలామంది అందరూ బహుమతులు గెలుచుకున్న అందులో నేను కూడా ఉన్నాను. కనుక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మన లేడీస్ అందరూ హాయిగా ముగ్గులు వేసి మనం బహుమతులు గెలుచుకుంటాం. మనకి కొంతసేపు ప్రశాంతంగా ఉండే వాతావరణంలో ఉన్నట్టు ఉంటుంది. ఈ వాజీ ఛానల్ నిర్వర్తించిన ఈ పోటీని తప్పకుండా అందరూ పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి ముగ్గుల పోటీ నిర్వహిస్తున్న వాజీ ఛానల్ వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాగే ఆడవాళ్ళని అందరినీ ప్రోత్సహిస్తూ ప్రతి పండగకి కూడా గత 30 సంవత్సరాల నుంచి వాజీ ఛానల్లో ముగ్గుల పోటీ నిర్వహించబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆనంద్ గజపతి ఆడిటోరియంలో 12వ తారీఖున
ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి ముగ్గుల పోటీలో పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా బహుమతులు గెలుచుకోవాలి. ప్రతి సంవత్సరం మేము కూడా పాల్గొంటున్నాము, బహుమతులు కూడా చాలా గెలుచుకున్నాము. మీరు కూడా అలా గెలుచుకోవాలని కోరుకుంటున్నాము. వాచ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయనగరం జిల్లాలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడమే బీబీజీ రామ్జీ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వెల్లడి. వెనుజులాపై అమెరికా దురాక్రమణను ఖండించిన ఇస్కాఫ్ సంఘీభావంగా విశాఖలో నిరసన. వాచ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.